కరీంనగర్ పీఎంజే గోల్డ్ షాప్ దోపిడీ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో కరీంనగర్ పీఎంజే గోల్డ్ షాప్ దోపిడీ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దుండగులు బస చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నెల 1 నుంచి 3 వరకు లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 3వ తేదీ ఉదయం లాడ్జి నుంచి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ కాల్ ఆధారంగా లాడ్జిలో తనిఖీలు చేపట్టారు. లాడ్జి యజమాని నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. కావ్య, కరీంనగర్ లో పట్టపగలి జరిగిన పీఎంజీ గోల్డ్ షాప్ దోపిడీ కేసు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ఒక్కొక్క ఆధారాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఈ దర్యాప్తులో ఒక కీలక క్లూ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. అయితే దోపిడీకి సంబంధించినటువంటి దుండగులు ముందుగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో బస చేసినట్లు కూడా బయటపడింది. ఈ కేసుకు సంబంధించిన మరింత ఒక మలుపు అయితే మలుపు తిప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ దుండగుల ముఠ ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అయితే ఉదయం వరకు అదే లాడ్జ్ లో ఉన్నట్లుగా కూడా స్పష్టమైంది. ఇక్కడే వారు దోపిడీకి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారా, లేక కరీంనగర్ లో టార్గెట్ గా పీఎంజే జ్యువెలరీని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే కోణాల్లో కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. అయితే 3వ తేదీ ఉదయం అనుమానం రాకుండా అయితే లాడ్జ్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళినట్లు సమాచారం అయితే ఉంది. వారు వాడినటువంటి పేర్లు, ఇచ్చిన ఐడి ప్రూఫ్స్ కూడా అసలు నిజమా లేదా నకిలియా అన్న అంశంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇక ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ కేసు కీలక పాత్ర పోషించింది. ఫోన్ డేటా రికార్డుల ఆధారంగా లాడ్జి పరిసరాల్లో కూడా అనుమానాస్పద నెంబర్లను ట్రాక్ చేస్తూ పోలీసులు ప్రత్యేక బృందాలతో అయితే తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆ లాడ్జికి సంబంధించిన యజమానిని, సిబ్బంది నుంచి కీలక వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఆ లాడ్జ్ లోని సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దుండగుల కదలికలను నిమిషానికి ఒకసారి విశ్లేషిస్తున్నారు. వారు వాడినటువంటి వాహనాలు, వచ్చిన మార్గాల, వెళ్లిన దిశలపై కూడా క్లారిటీని తీసుకొచ్చే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఈ ముఠ రాష్ట్రం వెలువలికి చెందినదిగా అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి ముందు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి సరైన సమయం కోసం ఎదురు చూసి మరి ఈ పీఎంజే జ్యువెలరీలో దోపిడీకి పాల్పడినట్లుగా కూడా అనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసును ఛేదించేందుకైతే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన కరీంనగర్ పోలీసులు త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక మొత్తం మీద జగిత్యాల లాడ్జిలో ఈ కేసులో ఒక టర్నింగ్ పాయింట్ మారిందనే చెప్పుకోవచ్చు. కావ్య, సంతోష్, అలాగే దుండగులు కాల్పు జరిపిన పీఎంజే షాప్ సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటికైతే పీఎంజే జ్యువెలరీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారందరి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. ఇక త్వరలోనే కోలుకుంటారంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ బాధితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులు, అదే విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.